హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. కమలాంబ రామదేవయ్య దంపతులకి ఉన్నది 4 అంతస్తుల ఇల్లు. దానితో పాటు ఒక 30 ఎకరాల పొలం, ఒక వ్యాపారం. ఆ 30 ఎకరాల పొలం సరిపడా వీళ్ళు 6 సంతానాన్ని కన్నారు. 4 కొడుకులు, ఆ తర్వాత 2 కూతుళ్ళు. 30 ఎకరాలే కాదు, 3,000 ఎకరాలైనా అధిక సంతానానికి వాటాలేసుకొని పంచుకుంటూ పోతే వచ్చేదెంతండి? అలా 6గురికి వచ్చేది తలా ఒక 5 ఎకరాల పొలం. అయితే వీళ్ళు ఆ 4 అంతస్తుల ఇల్లు చూసుకొని, ఆ 30 ఎకరాల పొలం చూసుకొని, ప్రస్తుతానికి ఏదో ఒక చిన్న బట్టల కొట్టు ఉండేది వీళ్ళకి. ఆ బట్టల కొట్టు మీద తినటానికి ఉండటానికి జరిగిపోయేదే. కమలాంబ ఇక ఒక్కొక్క కూతురు కోసం అని చెప్పి, ఒక్కొక్క కోడలు కోసం అని చెప్పి 4 కోడళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50 తులాల బంగారం, 2 కూతుళ్ళకి ఒక్కొక్కళ్ళకి 200 తులాల బంగారం చొప్పున చేయించి పక్కన పెట్టింది. 4 కోడళ్ళకి ఒక్కొక్కళ్ళకి 5 కేజీల వెండి, 2 కూతుళ్ళకి ఒక్కొక్కళ్ళకి 20 కేజీల వెండి చొప్పున చేయించి పక్కన పెట్టి ఉంచింది. ఇక 4 కొడుకులకి ఇంట్లో ఒక వాటా రాసి 5 ఎకరాల పొలం పెట్టాలి. కూతుళ్ళకి ఇంట్లో వాటా రాయం కాబట్టి 5 ఎకరాల పొలం పెట్టి ఒక్కో కూతురికి 50 లక్షలు 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్లు, దాంతోపాటు 25 లక్షల రూపాయల క్యాషు, దాంతోపాటు కూతుళ్ళ మొగుళ్ళకి కారు, కూతుళ్ళకి పురిటికి సీమంతాలు, సీమంతానికి తోడు ఆ సీమంతంలో పెట్టే నగలు, పుట్టిన పిల్లలకి చేయించవలసినటువంటి నగలు చేయించి పెట్టుకుంది. కొడుకు పిల్లలకి చైను మురుగులు పక్కన పెట్టుకుంటే, కూతురు పిల్లలకి సమస్తం కొనిపెట్టుకుంది ఆవిడ. మొదటి నుంచి కూడా కమలాంబ ఆలోచన చాలా తీక్షణంగా ఉండేది. అది ఎలా అంటే, ఇంటికి పెద్ద కొడుకు శ్రీనివాసుకి పెళ్లి చెయ్యాలి. శ్రీనివాసుకి పెళ్లి చేస్తే ఈ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవటానికి ఒక పెద్ద కోడలు కావాలి కదా. ఆ పెద్ద కోడలు వస్తే ఇంటి పని, వంట పని, దానికి తోడు రేపు మిగతా 3 కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఆ 3 కొడుకులకి పెళ్ళాలు వస్తారు, మంచి చెడు అని చూసుకోవాలి. వచ్చే పోయే వియ్యాల వాళ్ళు, చుట్టాలు, బంధువులు, తన భర్తని చూసుకోవాలి. పైగా రేపొద్దున తమ కొడుకులకి పిల్లలు పుడతారు. కూతుళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చూపులు తంతుల దగ్గర నుంచి, మొదటి రాత్రి తంతుల వరకు, సీమంతాల తంతుల దగ్గర నుంచి పిల్లలు పుట్టే తంతుల వరకు అన్నీ చూసి పంపించేటటువంటిది అయి ఉండాలి అని మొదటి నుంచి కూడా ఒక ప్లానింగ్తో ఉంది కమలాంబ. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ముందు పెద్ద అబ్బాయి శ్రీనివాస్నే ఇంజనీరింగ్ అయిపోయి పీజీ అయిపోయింది. అయిపోగానే చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది శ్రీనివాస్కి. ఉద్యోగం రాగానే కమలాంబ పెళ్లి చేయాలనుకుంటున్నాం, సంబంధాలు చూస్తున్నాం పెద్దోడా అంటే, అలాగేనమ్మా అన్నాడు సీను అప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. దాంతో సరేనని చెప్పి వీళ్ళు అడిగింది లేదు, నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అని. రామదేవయ్య ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు పెద్ద కొడుకు విషయం వరకు. మిగతా వాళ్ళ విషయంలో చాలా జోవియల్గా ఉంటాడు, వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి. కమలాంబ అంతే, పెద్ద కొడుక్కి బాధ్యతలు అంటదే. మిగతా కొడుకులు కూతుళ్ళ దగ్గరికి వచ్చేపాటికి ప్రేమలు, అభిమానాలు పొంగిపోతూ ఉంటాయి కమలాంబకే. ఆ తర్వాత శ్రీనివాస్ కోసమని పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి ఒక సంబంధం చూడమని చెప్పింది. పల్లెటూరు అమ్మాయి అయి ఉండాలి, అమ్మాయి ఇంటర్కి మించి చదువుకొని ఉండకూడదు, అమ్మాయికి ఉద్యోగం చేసే ఆలోచన లాంటివి ఉండకూడదు, ఇంటి పని వంట పని అన్ని పనులు చేతైందై ఉండాలి, ఓర్పు సహనాలు ఉండాలి, నోరెత్తకూడదు, మేము చెప్పిన మాట వినాలి, ఇంటిళ్ళ పాదిని నెట్టుకు రాగలిగిందై ఉండాలి, ఏదో కాస్త మా మందుల పేర్లు చదివే వరకు చదువొస్తే చాలంటే పెళ్ళిళ్ళ పేరయ్య పిల్లలకి ఒంట్లు ఏబిసిడీలు నేర్పుకునేంతవరకు చాలనే దగ్గర నుంచి అత్తలు వీళ్ళ మెడికల్ స్ట్రిప్పుల మీద పేర్లు చదివేంత చదువుకుంటే చాలనుకుంటున్నారన్నమాట అన్నట్టు చూశాడు ఆయన కూడా. ఆ తర్వాత అనుకుందే తడవుగా ఒక మారుమూల పల్లెటూరులో వాళ్ళేమీ లేనోళ్ళు కాదు, వాళ్ళేమీ కూతుర్ని భారం అనుకునే అమ్మా నాన్నలు కాదు. అమ్మాయి పేరు అనూష, అమ్మాయి వాళ్ళ అమ్మగారి పేరు కాత్యాయిని, నాన్నగారి పేరు కమలాకర్రావు. వాళ్ళకి
అబ్బాయికి పాపం ఆస్తిపాస్తులు లేని సంబంధం చూడమంది కమలాంబ. వాళ్ళకున్నది 4 ఎకరాల పొలం, ఉన్నది 3 కూతుళ్ళు. వాళ్ళల్లో అనూష పెద్ద కూతురు. మిగతా 2 కూతుళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. అనూషది రీసెంట్గానే ఒక 2 సంవత్సరాల క్రితం ఇంటర్ పూర్తయిందే. ఆడపిల్లని ఏ రోజు బరువు అనుకుని కానీ, భారం అనుకుని కానీ అనుకున్న తల్లిదండ్రులు కాదు వాళ్ళు. ఉన్నంతలోనే పెద్దమ్మాయికి కూడా ఎకరం 25 లక్షలు ఖరీదు చేసి 1 ఎకరం పొలం పెట్టి, దానికి తోడు వాళ్ళు పెద్దమ్మాయికి ఒక 15 తులాల బంగారం కూడా చేయించి పక్కన పెట్టారు. రెండో పిల్లకి, మూడో పిల్లకి అలాగే పెట్టుకోవాలి అనుకున్నారు. వాళ్ళేవి సిటీ సంబంధాలు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, కోటీశ్వర్లు కావాలనే కల్లో కూడా ఆ అమ్మాయి కలలు కనలేదు, వాళ్ళ అమ్మా నాన్న అనుకోలేదు. మనం ఎకరం పెడుతున్నాం, ఒక 5 ఎకరాల పొలం ఉన్న పిల్లాడు వచ్చినా చాలు, వ్యవసాయం చేసుకుంటూ పిల్లని సంతోషంగా ఉంచి మా ఇంటికి కొడుకైతే అంతకన్నా ఏం కావాలి మాకనే అనుకున్నారు వీళ్ళ భార్యాభర్తలు. అయితే పెళ్ళిళ్ళ పేరయ్య ఈ సంబంధం తీసుకెళ్ళిన తర్వాత సరే చూద్దాంలే అని కమలాకర్రావు అంటే అబ్బాయి ఫోటో తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం, ఆయన బంధువులు చుట్టాలని అందరినీ విచారిస్తే సరేలే ఊరుకో చాలే కానీ అక్కడ అన్ని మిషన్లు ఉంటాయి, మన పిల్ల ఏ పని చెయ్యక్కర్లేదు, నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు. 4 అంతస్తులు ఇల్లు అంటే అబ్బాయికి కూడా ఒక అంతస్తు వచ్చుద్దనే కదా. ఎంత లేదన్నా సిటీలో రోడ్డు పక్కన ఇల్లు, ఒక్క అంతస్తు రేటు వేసుకున్నా కూడా 2.5 నుంచి 3 కోట్లు ఉంటుంది. ఒక్కోటి 4 BHK అని చెప్పాడు పంతులు. దానికి తోడు 50 తులాలు బంగారం, 5 కిలోలు వెండి పెట్టుద్దన్నారు కదా. ఊళ్ళో ఉన్న పొలం ఎకరం 50 లక్షలు, 5 ఎకరాలు పెడతారన్నారు కదా. అది కాకుండా అబ్బాయికి నెలకు ₹1,00,000 జీతం. పెరిగే జీతమే కానీ తగ్గే జీతం కాదు. పిల్లాడు బాగున్నాడు, ప్రేమాయణాలు లేవు, వ్యసనాలు లేవు, ఇంటికి పెద్ద కొడుకు అంటే బాధ్యత తెలుసుంటాడు, చూడటానికి చక్కగా ఉన్నాడు. అంతకన్నా ఏం కావాలి, పిల్ల సుఖపడుద్దే. మనవెటు ఇక్కడ పల్లెటూళ్ళలో పడి కొట్టుకుంటున్నామని మన బిడ్డలన్నా బాగుండాలి అనుకోవద్దు. కమలాకర్రావు అనే చుట్టాలు బంధువులు చెప్తూ ఉంటారుగా. పాపం వాళ్ళు చెడు చెప్పారని కూడా మనం అనుకోకూడదు. దాంతో బిడ్డ అక్కడ ఇచ్చుకుంటే సుఖపడుద్ది, ఇక్కడ ఉంటే మళ్ళీ మళ్ళీనే కట్టెల పొయ్యిల మీద వంటలు, గేదెల కాడ పేడలు ఎత్తేసుకోవటాలు, 2 3 కంటాలు, వాళ్ళ ముడ్లు మూతులు కడిగి పెంచుకోవటాలు. అక్కడైతే గనక చక్కగా టీవీ చూస్తా ఏసీ గదుల్లో ఉంటుంది, మొగుడితో కారుల్లో తిరుగుద్దే. దానికి తోడు చక్కగా పని వాళ్ళు ఉంటారు, మిషన్లు ఉంటారు అని చెప్పేసరికి సరే పెళ్లి చూపులకి రమ్మన్నారు. చూడటానికి అమ్మాయి బాగుందన్నంత వరకు శ్రీనివాస్ తనకన్నా వయసులో చిన్నదైనా చూడటానికి బాగుంటుంది అనూష. అది శ్రీనివాస్ చూసుకున్నాడు. ఇక కమలాంబ వాళ్ళకున్నటువంటి పెంగుటిల్లు, ఆ తర్వాత వాళ్ళకున్న పేదరికం, వీటన్నిటినీ చూసుకుంటే ఇక ఎకరం పొలం అంటే ఇప్పుడు అలాంటివి ఏం వద్దులే అన్న తర్వాత పెళ్లి జరిపించమన్నారు. బాగా ఉన్నది మాకు పెద్దబ్బాయి మడి గుర్తుపెట్టుకోండి అని చెప్తే వాళ్ళే ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు పెట్టుకొని ఉన్నంతలోనే పెళ్లి బాగా చేశాడు కమలాకర్రావు. పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం జరుగుతోంది కమలాంబ వాళ్ళ ఇంట్లో. వ్రతానికి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టాలని కాత్యాయని, కమలాకర్రావు వీళ్లతో పాటు కొంతమంది దగ్గర బంధువులు కమలాంబ వాళ్ళ ఇంటికి వస్తే కూతురికి అలా నోముల్లో బట్టలు పెట్టారు. బట్టలు పెట్టగానే ఇక కమలాంబ ఒక్కటే శాసనం చేసింది, ఏంటంటే ఈరోజు తర్వాత మీరు మీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడకూడదు, మీ అమ్మాయిని చూడటానికి కూడా మీరు రాకూడదు, చివరికి కడుపుతో ఉన్న పురిటికైనా మీ అమ్మాయిని అత్తారింటికి మీరు ఎప్పుడైతే అప్పగింతలు ఇచ్చి పంపించేశారో మీ అమ్మాయి మా సొంతం, మా సొత్తు, మా ఇంటి పేరు మోస్తుందో, మా అబ్బాయితో శోభనం జరిగాక మీ అమ్మాయి ఏమీ కన్య కాదు, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి రెండో పెళ్లి చేసుకోవటానికి కూడా కన్యత్వం పోయింది, ఇప్పుడు మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళినా మీ అమ్మాయి సెకండ్ హ్యాండ్దే అవుతుంది తప్ప, రెండో పెళ్లి చేసిన ఇది రెండో పెళ్లిదే అవుద్ది తప్ప మీ అమ్మాయి ఏమి పరపరాగ సంపర్కం ఎరగని పుష్పం కాదు, మీరు మళ్ళీ మా ఇంటి ఛాయలకి రావటానికి వీలు లేదు అని చెప్పేపాటికి అదేమిటమ్మా ఆ మాటలన్నీ మనం పెళ్లి చూపుల్లో పెళ్లిలో మాట్లాడుకోలేదే, ఏంటి మీరు
ఎలా మాట్లాడుతున్నారు అని అడిగేసరికి, ఏంటి అలా మాట్లాడేది, కాదు కూడదని కూతుర్ని తీసుకెళ్తావా, ఒక మొగుడు కాదని ఎంతమంది మొగుళ్ళని మాట్లాడి పంపిస్తావు రోజు కూతురు దగ్గరికి అని అడిగింది. ఆయనకి ఆవిడకి అవాక్కైపోయి మాట రాలేదు. ఊళ్ళో వాళ్ళు ఇది ఎక్కడ న్యాయమమ్మా, కన్నబిడ్డని చూసుకోవటానికి రావద్దని, కన్నబిడ్డని చూసుకోవటానికి వీల్లేదని ఎక్కడైనా ఎవరైనా శాసనాలు చేస్తారా, నేను చేస్తున్నా అనేపాటికి వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాల. ఆడపిల్ల పుట్టినప్పుడే ఆడపిల్లని రాసి ఉంటుందిలే, అందని ద్రాక్ష పుల్లన అని ఆకాశానికి నిచ్చెన లేసి అర్రులు చాచి పట్నం సంబంధాలు కావాలన్నందుకు మాకు బాగా బుద్ధి వచ్చింది, జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి దిగులుతో కన్నీళ్లతో అక్క జాగ్రత్త అని చెల్లెళ్ళు చెప్పి అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళతో సహా గుట్టుగా మొగుడుతో కాపురం చేసుకోమ్మా, సంసారం తెంచుకొని పుట్టింటికి వచ్చావనే చెడ్డ పేరు కన్నా నువ్వెక్కడున్నా బాగున్నావు అనుకోవటమేగా మీ అమ్మ నాన్నకు కావలసిందని చుట్టాలు బంధువులు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక శ్రీనివాసు, ఏమ్మా ఎందుకు అంత స్ట్రిక్ట్గా మాట్లాడావో, ఎందుకు అంత ఇష్యూ చేశావమ్మా అని అడిగాడు వాళ్ళమ్మని. ఎందుకేమిట్రా, ఈ పల్లెటూరి ఉన్నాయే వీటికి నీకు తెలియదురా బాబు, చాలా లోతైన ఆలోచనలుంటాయి. మెల్లిగా ముందు కూతురుతో పాటు అల్లుడిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత కూతురికి అత్తగారి మీద, మొగుడు మీద, ఆడపడుచుల మీద, తోడుకోడల మీద ఎక్కేస్తారు. ఆస్తిలో వాటాలు పంచించుకోమంటారు, వేరు కాపురాలు పెట్టించుకోమంటారు. ఆ తర్వాత మొగుడిని చేతగాని చవట చేయమంటారు. పల్లెటూళ్ళల్లో ఏ మందో మాకో మొత్తం దొరుకుద్ది, అది తీసుకొచ్చి తినే వాటిల్లో కలిపి తలకి రుద్దుతారు. మొగుడిని కొంగు చోటు వయధం చేసేసి దానికి తోడు కాళ్ళ చుట్టూ కుక్కలా తిప్పుకుంటారు. నిన్నెంత పౌరుషంగా పెంచాను నేను. ఇలా పల్లెటూరు వాటిని చేసుకున్న చాలామంది అబ్బాయిలు ఇప్పుడు కూడా పెళ్ళాము తలుపేసుకొని ఇల్లుడవమంటే ఇల్లుడవటం, తడిగుడ్డలు పెట్టడం, పెళ్ళాలకు కూరగాయలు కోసివ్వటం, అంట్లు తోవటం, పిల్లలకి ముడ్లు గడగటం, పిల్లలకి స్నానాలు చేయించడం, స్కూల్కి తీసుకెళ్ళి పిక్ చేసి డ్రాప్ చేసి రావటం, ఇలాంటి ఆడంగి పనులన్నీ చేస్తున్నారు తెలుసా. ఇలాంటి వాటిని నమ్మకూడదు. పెళ్ళాలని ఇలాంటి తలగడ మంత్రాలు వేస్తాయి, వినపాకం. నీకు కావలసింది అది ఇచ్చే సుఖం, సుఖపడు అంతవరకే. అది వండి పెట్టి తిండి, నీకు నచ్చింది వండించుకొని తిను, అంతకు మించి దాని విషయంలో కష్టం సుఖం ఏం చెప్పినా నువ్వు చెవిలోకి ఎక్కించుకొని పట్టించుకోబాకు పెద్దోడా అని చెప్పింది. తల్లిని గుడ్డిగా నమ్మే శ్రీనివాసు అసలు ఆ రోజు నుంచి అనూషను పట్టించుకోవటమే మానేశాడు. కమలాంబ తన పావులు బాగా కదిలిచ్చానని, తాను అనుకున్న ప్రకారం పావులు బాగా పారినాయని ఇక అనూషని ఆడుకోవటం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 3ంటికి తలుపులు కొడితే ఆ అమ్మాయి 3ంటికి నిద్ర లేచి చన్నీళ్ళ స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టి పూజ గదిలో పూజ అయిపోయి ఇల్లంతా పనివాళ్ళు లేకుండా 4 అంతస్తుల ఇల్లు, ఒకవైపున ముందు కింద వాటా వరకు వచ్చేపోయే జనాలు వస్తారని ఊడ్చి తడిబట్ట పెట్టాలి. ఈలోపు మంద అందరికీ కూడా ఎవరెవరికి ఏమేం కావాలో బూస్ట్లని, హార్లిక్స్లని, కాఫీలని, గ్రీన్ టీలని ఆ సెక్షన్ అయిపోద్ది. తర్వాత టిఫిన్లు అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం తింటారు, వండి పెట్టాలి. అయిపోయాక కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి బాక్సులు, మొగుడికి అన్ని సేవలు చేసుకొని ఇస్త్రీ బట్టలతో సహా తీసి కాళ్ళకు పౌడర్ అద్ది సాక్స్లు వేసి బూట్లు వేయాలి. అయిపోయాక క్యారేజీల పని అయిపోయాక వేడివేడిగా అత్తకి మామకి వండి పెట్టాలి. అత్తకి మామకి ఒంట్లో బాగోదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మందులు ఇవ్వాలి, పళ్ళ రసాలు ఇవ్వాలి, పళ్ళు కోసి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకు ఒంట్లో బాగాలేదంటే కాళ్ళు ఒత్తాలి, వాంతులు పట్టాలి, విరోచనాలు అయితే వాళ్ళకు ముడ్డి మూతులు గడగాలి. అన్ని పనులు అమ్మాయి చేసుకుంటూ అంతమంది అంట్లు తోమి అంతమంది బట్టలు ఉతికే వాళ్ళు అలా వెళ్ళిపోగానే మిగతా 3 అంతస్తులు ఊడ్చుకొచ్చి తుడుచుకొచ్చి ఎక్కడ ఇంత కొంచెం డస్ట్ లేకుండా కడగటం, తొడవటం అన్నీ పూర్తి చేసుకురావాలి. ఇది ఇలా ఉంటే ఎక్కడ అమ్మాయి అడ్డం తిరిగిపోద్దో, స్కిప్ అయిపోద్దోనని వెంటనే పెద్ద కొడుకుని ఏమీ వాడబాకరా, దానికి కడుపు చేయి అని చెప్పి 2 పిల్లల్ని కనిచ్చింది ఆ అమ్మాయితో. కడుపుతో ఉంటే పట్టించుకున్నోళ్ళు లేడు, ఒక సీమంతం చేసినోళ్ళు లేడు. 2 పిల్లల్ని అనాథలాగా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. 108కి కాల్ చేసి అక్కడికి వచ్చి మొగుడు కనీసం పిల్లల్ని ఎత్తుకొని చూసింది లేదో. 2 పిల్లల్ని కని
ఆ తర్వాత అమ్మాయి ఇంటికి తిరిగొచ్చే అట్లా 2వ నెల పడిందో లేదో మళ్ళీ చాకిట్లోకి దింపేశారో. పిల్లల్ని పెంచుకుంటూ ఒకవైపున పని చూసుకుంటూ పాప బాబు ఇద్దరయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చేతుల మీదగానే ముందు ఆడపడుచుల పెళ్ళిళ్ళో ఆడపడుచులకి ఒక్కో దానికి 100 మంది పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులకి వచ్చే ప్రతి వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేయటం, ఆడపడుచుల్ని రెడీ చేయటం. ఆడపడుచులు వచ్చిన వాళ్ళు నచ్చలేదని, మాకే సంబంధాలు కుదరట్లేదని, కన్నెచెర విడవట్లేదని ఏడుస్తుంటే ఆ కోపం అత్త అమ్మాయి మీద చూపించుద్ది. చేయి చేసుకుంటుంది, మొట్టికాయలు వేసుద్ది, కాళ్ళతో తన్నుద్ది. కడుపు నిండా తిని ఆ అమ్మాయి ఎన్నేళ్ళు అయిపోయిందో, కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళు అయిపోయిందో, అమ్మా నాన్న ఏమైపోయాడో. తన్నే 3 కూతుళ్ళని కూడా ఏ రోజు నాన్న తక్కువ చేసి పెంచినోడు కాదు. అమ్మ ఉన్నంతలోనే గుండెల్లో పెట్టుకొని చూసుకునేదే. చెల్లెళ్లతో ఎంతో ప్రేమగా మమకారంగా ఉండేదే. ఏదో గాలి వార్తల్లాగా పుట్టింటి వార్తలు ఎవరో అత్తింటి చుట్టాలు వచ్చి చెప్తే చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయని, వాళ్ళు మంచి మొగుళ్ళు వచ్చారని, వాళ్ళ అమ్మా నాన్నను చూసి వెళ్ళటానికి వస్తున్నాడని తెలిసే అలా కనీసం వాళ్ళన్నా అమ్మా నాన్నలకు మిగిలారని ఆనందపడిందే. ఏ రోజు ఏ పాపం చేసుకున్నానని నాన్న ఇంత శిక్ష వేసి ఏ ఇంటికి ఇచ్చి చేశావు నన్నని ఆ అమ్మాయి ఏడవని రోజు లేదో. ఆ అమ్మాయికి జ్వరం వచ్చినా ఎలా ఉందని అడగడు శ్రీనివాసు, కడుపుతో ఉన్నా అడగడు, కన్నా అడగడు, పీరియడ్స్ అయినా అడగడు, ఎన్ని పెయిన్ కిల్లర్స్ మింగుతుందో దేవుడికే తెలుసు. ఇలా ఆడపడుచులకి పెళ్లి కొడుకులు నచ్చటం, ఆడపడుచులకి పెళ్లి పనులు, ఆ పెళ్లి పనులు అయిపోగానే ఒకవైపున ఆడపడుచులకి శోభనాలు, ఆడపడుచులకి ఆ తర్వాత కడుపులు, సీమంతాలు అయిపోయి పిల్లల్ని కంటం, కడుపుతో ఉన్నప్పుడు అన్నీ ఎత్తిపోయించుకోవటం, వాళ్ళ పిల్లలకి ముడ్లు మూతులు కడగటం, 2 కాన్పులు ఆడపడుచులకు అవ్వంగానే మరుదులు 3 పెళ్ళిళ్ళు, ఆ బాధ్యతలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పెళ్ళాలు రావటం. ఈ తోడుకోడళ్ళు ఏ పని చెయ్యరు, అటు పుల్ల తీసి ఇటు పెట్టరు, అత్త పెట్టమని చెప్పదు. అదేమంటే ఇది పల్లెటూరు బయటమ్మ, పల్లెటూరులో పుట్టింది, ఇది అలగాది, ఇదేమి కట్న కానుకలు తీసుకురాలేదు, దీని బతుక్కి ఏముందని అనే ఆ అమ్మాయిని అందరి ముందు విలువ తక్కువ చేసి మాట్లాడేసేది అత్త. మామ వచ్చిన చుట్టాలందరి ముందు బొమ్మను చూసి చేసుకున్నాం, ఏం బెట్ల, బొమ్మను చూసి చేసుకున్నాం, ఏం బెట్టలేదని ఆ అమ్మాయి పిల్లలకు పుట్టినరోజులు ఉండవు, ఒక అన్నప్రాసనలు ఉండవు, ఒక బారసాలు ఉండవు. పిల్లల్ని గడగడలాడిస్తూ సోఫాలోలే, బొమ్మలు ముట్టుకోకు, టీవీ రిమోట్ ఇట్టి అని అత్త మామ అసలు ఆ అమ్మాయి పిల్లల్ని పట్టించుకోరు. ఆ అమ్మాయికి ఓ పెళ్లి రోజు ఉండదు, మొగుడో పుట్టినరోజు చెప్పడు, పట్టించుకోడు, కష్టం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖమే జీవితం అయిపోయా. ఇలా గడిచిపోతూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ మొగుడికి శారీరక సుఖాన్ని అందించే ఒక వేసన నేను ఇంటి పని వంట పని చేయటానికి మాత్రమే పెళ్ళనే దాంతో తాళి కట్టి తెచ్చారా ఏంటి నరకం హింసనే. ఆ అమ్మాయి జీవితంలో ఇలా కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయి పెళ్ళై 10 ఏళ్ళు. పిల్లలిద్దరూ కూడా స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. బాబుకి 9 ఏళ్ళు, పాపకి 8 ఏళ్ల వయసు కూడా వచ్చేసిందే. ఆ అమ్మాయికి కన్నవాళ్ళని చూడాలనే ప్రతిరోజు వాళ్ళు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు కుక్కేసుకుంటూ బ్రతకటం అయిపోతుంది బ్రతుకు. ఆ తర్వాత ఒక రోజున పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది. అనుకోకుండా అత్త గుడికి వెళ్ళింది, మామ లేడు. తోడుకోడళ్ళు సినిమాలకి, షికార్లకి, షాపింగులకి పోయారు. ఆడపడుచులు రోజు ఇక్కడికి వచ్చే పడి తింటారు. అత్త పేరుకి పెళ్లి చేసింది కానీ కరెక్ట్గా 4 గుమ్మాల అవతల ఒక కూతురు, 3 గుమ్మాల అవతల ఒక కూతురు నిచ్చుకుంది. అన్నీ ఇక్కడే జరగాలి. అందరూ కలిసి బయటికి పోయారు. ఫోన్ ఎత్తింది అనూష. అమ్మ నేను అనే పల్లెటూరు నుంచి వాళ్ళ పక్కింటి వనజ ఫోన్ చేసిందే. చెప్పు పిన్ని అంటే, ఏం చెప్పనమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మీ అత్త పాపిష్టిదే, మీ అమ్మా నాన్నల్ని ఫోన్ కూడా చెయ్యొద్దందంట కదా తల్లి, నీ మీద దిగులేసుకొని మీ నాన్న మంచం పట్టేశాడమ్మా. చాలామంది డాక్టర్ల దగ్గరికి తిప్పినా దిగులుకి ముందే ముందు చెప్పు, మానసిక రోగాన్ని మేమేం నయం చేయగలం, నువ్వు వచ్చి చూస్తే మీ నాన్నకి నయం అవుద్ది అంటున్నారంట. నీ మీద దిగులతో మీ నాన్న మందులు మింగట్లా, తిండి తింటల్లా, నువ్వు ఎలాగున్నావో, బతికావో చచ్చావో, పిల్లలు పుట్టారో లేదో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అనే దిగులతో పిచ్చోడైపోయాడు. మీ నాన్న మంచం పాలైపోయి మీ నాన్నకి సేవ చేసుకుంటూ నీ ఫోటో చూసుకుంటూ ఏడిసి 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 మేమ్మ కళ్ళకి నీరు కాసులు కమ్మేసినాయి. మీ చెల్లెళ్ళకే మీ అమ్మా నాన్నలది దిగులైపోయింది. ఒక్కసారి కడసారి చూపైనా చూడటానికి రామ్మ, పోయే ప్రాణాలు బతుకుతాయేమోనే, నీ మొగుడు ముద్రష్టపోడికి చెప్పమ్మా,
వాడమ్మా నాన్న లాంటోళ్లే కదే తల్లి, నీ అమ్మ నాన్న కూడా అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకొని ఫోన్ పెట్టేసిందే. అనూష ఆలోచించిందే. దుఃఖం ఆగలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి ఎత్తుకున్నాయి, ప్రేమగా చూసినాయి, స్కూల్కి తీసుకెళ్ళినాయి. తను ఫస్ట్ వచ్చిందంటే ఆనందపడి ఊరంతా చెప్పుకున్నాయి. అమ్మ రకరకాలు వండి పెట్టినాయి, అమ్మ జడేసినాయి, పూలు పెట్టినాయి, చెల్లెళ్లతో ఆడుకున్నాయి. ఉన్నంతలోనే వాళ్ళు సంతోషంగా తృప్తిగా బతికినాయి. తన కోసమని నాన్న నాటుకోడి తేవటం, చెల్లెళ్ళు మా కోసమని నువ్వు మటన్ తేలేదని పోట్లాడటం, ఇవన్నీ గుర్తొచ్చి ఏడుపు వచ్చి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే. అమ్మ నాన్న ఫోటో, చెల్లెళ్ళ ఫోటో చూసుకొని నిజమేగా పక్కింటి ఆవిడన్నట్టు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొగుడికి కారిపోద్ది వాళ్ళ అమ్మా నాన్న మీద. ప్రతిరోజు వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవాలి. అమ్మా నాన్న టిఫిన్ చేశారా, అమ్మా నాన్న మందులు వేసుకున్నారా, అమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళావా, డాక్టర్ లేవన్నారు అని ఇన్ని అడుగుతాడు. మరి తన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదా? వాడి అమ్మా నాన్నలకు మాత్రమే ఏదైనా వస్తే వచ్చినట్ట, తన తల్లిదండ్రులకు వస్తే వచ్చినట్టు కాదా? తనేం పాపం చేసింది అసలు, ఏం తప్పు చేసింది అసలు? వీళ్ళకేమైనా పగస్తుల వాళ్ళు? ఎందుకు అమ్మా నాన్నలకు ఫోన్ చేయకూడదు, ఎందుకు అమ్మా నాన్నల్ని కలవకూడదు? ప్రతి అల్లుడు ఎందుకు ఇలా చేస్తాడో? పుట్టింటి వాళ్ళు కన్న కూతురు నచ్చుద్ది, ఆ కూతురు అందం నచ్చుద్ది, ఆ కూతురు చేసే వంట నచ్చుద్ది, ఆ కూతురు ఇచ్చే సుఖం నచ్చుద్ది, ఆ కూతురు కనే పిల్లలు కావాలి. కానీ ఆ కూతురుమో తల్లిదండ్రులు మాత్రం వద్దు. ఇదెక్కడ న్యాయం అని ఆ అమ్మాయి ముందు బట్టలు సర్దేసిందే. బట్టలు సర్దేసి పిల్లలతో అమ్మమ్మ తాతయ్య ఊరెళ్తున్నామమ్మా, మీ కూడా కొన్ని కావలసిన బుక్స్ బట్టలు సర్దుకుంటున్నాను. శ్రీనివాసయ్య కూడా సర్దిన తర్వాత నేను వెళుతున్నాను మా అమ్మగారు ఊరని వచ్చి హాల్లో నుంచునేపాటికి వీల్లేదని చెప్పానా లేదా? ఎందుకు వీల్లేదండి, ఎందుకు వీల్లేదు? ఇక్కడ నువ్వు వెళ్తే ఎవడు చేస్తాడు అన్నాడు మామ. నేనే ఎందుకు చెయ్యాలి? నేను మాత్రమే ఇంటికి ఒక్కగానొక్క కోడలనా ఏంటి? మిగతా ముగ్గురు కోడళ్ళు చచ్చారా? మీ కూతుళ్ళు ఏమైనా పొయ్యారా? పెళ్ళిళ్ళై పరాయింటికి వెళ్ళిన మీ కూతుళ్ళు వచ్చి ఇక్కడ పడి తింటున్నప్పుడు మీరు వాళ్ళకే జన్మనిచ్చేగా, కామానికి గుర్తుగా కనలేదుగా, ప్రేమకు గుర్తుగా కనేగా. 200 తులాల బంగారాలు దోచిపెట్టుకుందే, మీరు అంతంత డబ్బులు ఆస్తులు దోచిపెట్టుకుందే, పెళ్ళిళ్ళు చేసుకుందే. మీ కూతుళ్ళు మీకు చేయరా? మీ మిగతా కోడళ్ళు చేయరా? నేనే ఎందుకు చేయాలి? మా అమ్మ నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు. నేనే కాదు, మీ అబ్బాయి కూడా వస్తున్నాడు, ఆయన్ని కూడా తీసుకెళ్తున్నాను. చిచ్చి, ఆ పల్లెటూరికి నేనెందుకు వస్తాను అసలు? అయినా అమ్మ వద్దంటే ఏంటి అలా మాట్లాడతావో? నువ్వు వెళ్ళట్లేదు, నేను రాను. అమ్మ చెప్పినట్టు వినేయాలి, కాళ్ళు ఇరక్కొడతాను. ఏంటి పిల్లల్ని తీసుకొని బయలుదేరి మా ఆయన కూడా వస్తాడని చెప్తున్నావు అనేసరికి ఆల్రెడీ అనూషకి తనకున్న తెలివితేటలతో మొగుడు ఫోన్లో నుంచి మొత్తం కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న మొగుడు ఆఫీసులో వాళ్ళందరినీ వీడియో కాల్లోకి తీసుకుంది. చూశారుగా, మీ దగ్గర పనిచేసే నా మొగుడు ద జెంటిల్మెన్ మిస్టర్ శ్రీనివాసు ఇంట్లో పురాణం, వాళ్ళమ్మ ఇదే, వాళ్ళ నాన్న ఇదే. మీకు అర్థమైందా సార్ వాళ్ళ ఇంట్లో పురాణం? చూసారా వాళ్ళ తమ్ముళ్ళ పెళ్ళాలు? ఏంటి నువ్వు అత్తయ్యతో డిస్కషన్ పెట్టుకుంటావు, ఇంట్లో పని ఎవరు చేస్తారని నన్ను పని మనిషిగా తెచ్చారంటండి. మీరు మరి ఉమెన్స్ డేలు, మదర్స్ డేలు తెగ సెలబ్రేషన్లు చేస్తారు కదా సార్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడతారంట కదా మేడం అని ఆ అమ్మాయి చెప్పేపాటికి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ శ్రీనివాస్, నువ్వు ఎలాంటి వాడివా? నువ్వు ఎంతో హానెస్ట్ పర్సన్వే, హంబుల్ పర్సన్వే, నువ్వు జెంటిల్మెన్ అనుకున్నావు, యూ చీప్ ఫెలో అన్నారు ఆఫీసులో వాళ్ళందరూ. దాంతో నా పరువు పోతుందే. ఆ వీడియో కాల్లో నా పరువు తీయకే, రేపటి నుంచి నేను అదే ఆఫీస్లో వర్క్ చేయాలి. నీకు దండం పెడతాను మహాతల్లి, నేను వస్తాను, పెట్టే ఫోను అన్నాడు. వస్తాడంట్లేండి సార్, మాకు ఫోన్ చేయమ్మా అన్నారు వాళ్ళు. అన్న తర్వాత ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు అంటే, అసలు నువ్వు మనిషిని అనుకుంటున్నావా? నువ్వు ఒక తల్లివా? 6గురిని కన్నావు, అందులో పెద్ద కోడల్ని ఇంటి బానిసని చెయ్యాలని ఎంత తెలివిగా తీసుకొచ్చావు. నీ కొడుకేమైనా పెద్ద అందరి మగాళ్ళ కన్నా ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయని నేను చేసుకున్నాను అనుకుంటున్నావా ఏంటి? నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్న చెప్పారని చేసుకున్నా. ఏం మగాడివయ్యా నువ్వు? పెళ్ళానికి కన్నీళ్లుంటాయని, పెళ్ళాము మనిషేనని అర్థం చేసుకోలేని మృగానివి నువ్వు అనే ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుందే. ఆ తర్వాత
అత్తయ్యని ఎదిరించి మాట్లాడతామంటే మీరెవరే? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్నే. నా తర్వాత వచ్చిన మీరు కూడా మాట్లాడేవాళ్లే. నాకే అత్తమావలా? మీకు కాదా? మీరు చూసుకోండి నేను వెళ్ళొచ్చిందాకా అనేసి ఆ తర్వాత ఆడపడుచులు మాట్లాడబోతే పెళ్ళై వేరే ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు అసలు మీకు మాట్లాడే అర్హత ఎక్కడుందే? అసలు ఆ గొంతేంటే? నువ్వేంటే? నువ్వు సంతోషంగా రావాలి నా వెంట. నువ్వు విదిలిచ్చటాలు విసుక్కోటాలు మా వాళ్ళని ఏమైనా అంటాలు చేశావో నేను ఒక ఆటో మాట్లాడుకుంటాను. రాజకీయ నాయకులకి ఎలక్షన్ల గురించి చెప్పినట్టు మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం ఆ మైకు తీసుకొని మీ ఫ్యామిలీ బ్యానర్ వేయించుకుంటాను, ఫ్లెక్స్ వేయించుకొని వీధి వీధి సందు సందు తిరిగి మీరు నన్ను పెడుతున్న హింసలు టార్చర్ల గురించే మొత్తం ఊరంతా ప్రచారం చేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లు వాటన్నిటి గురించి తెలుసు. నాకు న్యూస్ ఛానళ్ళ గురించి తెలుసు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మీ మొత్తం ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో పెట్టించిందాక తేబాకు, మూసుకొని పద అని మొగుడిని తీసుకొని బయలుదేరిందే. బాడికి చిచ్చి నన్ను ఈ పల్లెటూరు తీసుకొచ్చావు, ఈ ముదరష్ట బస్సుల్లో రావాల్సి వస్తుంది అని తిట్టుకుంటూనే వచ్చాడు శ్రీనివాసం. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఈ బురద, ఈ మట్టి, ఈ రోత, ఈ చెండాలో చూడు ఎలాగుందో అనుకుంటూ ఆ అమ్మాయి అసలు నువ్వు మెదలకుండా వస్తావా, ఇలాగే మాట్లాడతావా? వస్తాను మహాతల్లి పదవే, నన్ను నా వాళ్ళనే రోడ్లెక్కిస్తానన్నాక రాకెక్కడికి పోతాను అన్నాక వచ్చాడు. వచ్చేసరికి అక్కడ కాత్యాయిని పొయ్యి దగ్గర పని చేసుకుంటున్నదల్లా పెద్ద కూతురును చూసి అయ్యా పెద్ద పిల్ల వచ్చిందమ్మా అను అని పరిగెత్తుకుంటూ వచ్చే అత్తగారు ఆ అమ్మాయిని కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది. అనూష కూడా ఏడిస్తే పిల్లల అమ్మ అనే ఆవిడ పిల్లలు నెరగదగా దగ్గరికి తీసుకొని ముద్దాడి రా బాబు రాయ్యా కాళ్ళు కడుక్కో బాబు అనే చూడటానికి వాళ్ళిల్లు నీట్గానే ఉంది. వీళ్ళమ్మ చెప్పినట్టు వాళ్ళేమీ అవమర్యాదగా ప్రవర్తించలేదు. కాళ్ళు కడుక్కో బాబు అన్నాక గబా ఆవిడ కాఫీ టిఫిన్లు తెచ్చిపెట్టి పిల్లలకి తినుబండారాలు పెట్టి నాన్నేడమ్మా అంటే లోపలున్నాడమ్మా అనేసరికి పక్కకి నుంచున్నాడు శ్రీనివాసం. ఆయన దగ్గరికి వెళ్ళి కూతురు కనపడేసరికి లేచి కూతురుని వాటేసుకొని ఏడిసి మనవణ్ణి మనవరాల్ని దగ్గరికి తీసుకొని అల్లుండి బాగున్నావయ్యా అని అడిగాడే కానీ ఒక్క మాట ఇన్నాళ్ళు కూతుర్ని పంపలేదని కూడా ఆయన అన్నది లేదు. లే నాన్న అనే వాళ్ళ నాన్నకు మందులేసి వాళ్ళ నాన్నకు అమ్మాయి భోజనం తినిపిస్తుంటే చిన్న పిల్లాడు తల్లి పెడితే ఎలా తింటాడో ఆయన అలా తిన్నాడో. 2 రోజులకి ఆయన కూతురు వచ్చిందనే ఆనందంలో కోలుకుంటే డాక్టర్ గారు అసలు ట్యాబ్లెట్ కూతురు అనమాట. నువ్వు వచ్చాక తగ్గిపోయిందమ్మా మీ నాన్నగారికి అన్నాక చుట్టుపక్కల వాళ్ళందరూ బాగున్నావయ్యా అన్నాడే తప్ప అంతా పల్లెటూరులో కూడా ఒక్కళ్ళు శ్రీనివాసన్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఏమనలా. చివరికి అత్తగారు ఆ భార్య మాట్లాడుకుంటుంటే వంటగది దగ్గర ఒక చెవేశాడు శ్రీనివాసం. వేస్తే బాగున్నావా తల్లి, బాగుంటున్నావా అమ్మ అంటే పెద్ద జీతమేగా అమ్మ, బాగానే చూసుకుంటున్నాడు పిల్లల్ని, బాగానే చూసుకుంటాడు, ఏం తక్కువ లేవే నాకు అని చెప్పింది. కానీ వాళ్ళమ్మ హింసలు పెడుతుందని ఇంట్లో చాకరీ చేస్తోందని ఒక్క మాట కూడా చెప్పలేదు అనూష. మీ అత్తకి కాస్త నోరెక్కువ అన్నమాటే కానీ వయసులో పెద్దదమ్మా. ఆవిడికి నిజం చెప్పాలంటే గనక అందరినీ సమానంగా చూడాలి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా మనం చూడకూడదు. మన నోరు మంచిదైతే రేపొద్దున మన పిల్లలందరూ మన ప్రేమాభిమానాలతో చూస్తారు. మనం ఎవరిని మనసు గాయపరిచి బాధ పెట్టకూడదు. రేపొద్దున మన ఆ కోడళ్ళే చూడాల్సిందే, ఆ పిల్లలే మన మంచి చెడు చేయాల్సిందనేదే తెలియక ఏదో మాట్లాడేసుద్ది. నేనంటే పట్టించుకుంటావా, మీ అత్తయ్య అంటే పట్టించుకోకమ్మా అని చెప్పింది అత్తగారు. మీ మామగారు కట్న కానుకలు ఇవ్వలేదన్నారని బాధపడకు తల్లే, నిజంగా వాళ్ళ మనసు పెద్దది కాబట్టేగా. మరే అబ్బాయితో పోలిస్తే మనం అంత ఇవ్వలేకపోయి ఉండొచ్చు కదా, నువ్వు పిల్లలు బాగుండొచ్చు కదా. నీ ఎకరం పొలం 25 నుంచి 50కి రేటు పెరిగిందమ్మా. చెల్లెళ్ళ పొలాలు కూడా చెల్లెళ్ళ భర్తలు నన్నే సాగు చేసి మేము ఉన్నంతకాలం మమ్మల్ని ఉంచుకోమన్నారమ్మా. ఆ తర్వాత వాళ్ళు అమ్ముకొని తీసుకుంటామన్నారు. ఇక మేము బాగానే ఉన్నాం, మా గురించి దిగులు పెట్టుకోకనే అలా నెల రోజుల పాటు నాటుకోడని, వేట మాంసం అని, కైమాలని. నిజం చెప్పాలంటే శ్రీనివాసుకు కూడా తమ ఇంట్లో లేనటువంటి ఏదో ప్రశాంతత అత్తగారింట్లో దొరికిందే. ఆవిడ ఆప్యాయంగా పలకరించడం, ఆయన ప్రేమగా పలకరించడం, అత్తగారు కాగేసి వేడి నీళ్ళు తోడి స్నానం చేయంటాం. వాళ్ళింట్లోనూ లెట్రిన్లు ఉన్నాయి. మధ్యలో అనూష చెల్లెళ్ళ భర్తలు వచ్చి ఆప్యాయంగా పలకరించి వాళ్ళు 2 రోజులే ఉండెళ్ళారు.
పిల్లలు అమ్మమ్మ తాతయ్య మీద తెగ ప్రేమ పెంచుకొని అల్లుకుపోయి ఆడుకుంటున్నారు. ఎప్పుడూ తన తల్లి తండ్రి తన పిల్లలతో అలా ఉండరు, జుగుప్సగా చూస్తారు. పిల్లలు పుట్టినరోజులు వచ్చినాయి, చాలా ఘనంగా వాళ్ళకు ఉన్నంతలోనే బాగా జరిపించారు కాత్యాయని కమలాకర్రావు. శ్రీనివాస్ అనూష పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజుకు బట్టలు తెచ్చారు, బాగా జరిపించారు. వీళ్ళిద్దరిని సంతోషంగా గడపమని పిల్లల్ని తీసుకొని చుట్టాలింటికి వెళ్ళారు. నిజం చెప్పాలంటే తన ఇంట్లోనే లేని ఏదో ప్రశాంతత, ఏదో మనశ్శాంతి, ఏదో సంతోషం అనిపించింది. నెల రోజుల తర్వాత ఇక బయలుదేరాలి కదమ్మా నువ్వు అనే పిండి వంటలు అవి ఇవి వండి కూతురికి అల్లుడికి పిల్లలకి బట్టలు తెచ్చి, ఎన్నాళ్ళుగా నువ్వు కవుల డబ్బులు కూడా తీసుకోలేదయ్యా అని ఆ కవుల డబ్బులు ఒక కవర్లో పెట్టి అల్లుడి చేతిలో పెట్టి కూతురికి బంగారు పోస్తూ పెట్టి మనవడికి మనవరాలికి చెరుకు ఉంగరం పెట్టి ఆ తర్వాత కూతుర్ని వెళ్ళి రమ్మనమని సాగనంపారు. వెళ్ళిపోతున్నామా అని అడిగాడు శ్రీనివాసు. ఏ ఆడపిల్ల జీవితమైనా అంతేగా, పెళ్ళయిన తర్వాత పుట్టింటికి వస్తే పుట్టిల్లు ఎప్పుడు తన ఇల్లు కాదుగా. మహా అయితే గనక అమ్మా నాన్నలకి అన్నాళ్ళు కని పెంచుకుంటారు కాబట్టి కూతురు వస్తే ఏదో ఒక పెద్ద సంతోషం, ఒక ఊరట. వచ్చి 4 రోజులో వారం రోజులో మహా నెల రోజులో ఉండి వెళ్ళగలదే తప్ప అంతకు మించి అమ్మా నాన్నలతోనే ఉండిపోయే అదృష్టం మీ మగపిల్లల్లా మా ఆడపిల్లలకి లేదుగా. నీ నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు. భార్యగా నిన్ను నమ్మి నీ చేపట్టుకొనే అందరినీ అన్నిటినీ వదిలేసుకొని వచ్చాను. నేను మనిషినేనని, నాకు మనసుందని, మన పిల్లలు కూడా మన ఇద్దరి ప్రేమ గుర్తుగా పుట్టారని నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే నా తల్లిదండ్రులు కూడా. మీ అమ్మ చేసేది ఏంటో తెలియని వాడివి కాదు నువ్వు. నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు, నీ తమ్ముడు పెళ్ళాలి కుడిగాలి చేయటానికి నేను పని మనిషిన, వంట మనిషిన, నీకు సుఖాన్ని అందించే వేసిన, పిల్లల్ని కనే మిషన్నా, తప్పు చేస్తున్నానని నీకు అనిపించలేదో? అంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. మీ అమ్మా నాన్నలు నీకు పెట్టేది 5 ఎకరాలే, నీకిచ్చేదే ఒక వాటానే. ఏమీ చేయని నీ తమ్ముళ్ళకి పెట్టేది వాళ్ళదే, అంతా చేసే మనకి వాళ్ళు ఇచ్చేది అదే. నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను. నువ్వేం చేసినా నాకు భర్తగా నువ్వంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, గౌరవం ఉంది అని అమ్మాయి మొగుడిని తీసుకొని వచ్చిన తర్వాత వచ్చి రావటంతోనే ఇక కమలాంబ ఆ అమ్మాయికి ఇన్ని పనులు చెప్పిందే. బండెడంట్లో పక్క, బట్టలో పక్క, పని మనిషిని కూడా పెట్టకుండా అంతకుముందు ఇంట్లో 7-8 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. పెళ్ళైన రోజు నుంచి ఇప్పుడు దాకా పెళ్ళామే పని చేస్తుంది. అమ్మ చెప్పినట్టు అత్తామామలు మందు పెట్టే రకాలో, అత్తామామలు కూతురికి చాడీలు చెప్పే రకాలో, తను వశం చేసుకోమనే రకాలో కాదో. ఎందుకు ఇంత దిగజారిపోయిందని అసహ్యం వేసి పెళ్ళాం వంటల దగ్గర కూర్చుంటే లే అని పట్టుకున్నాడు. పట్టుకొని పిల్లలిద్దరినీ తీసుకొని లోపలికి వెళ్ళి మన సామానన్నీ సర్దే అన్నాక, ఏమిట్రా అంటే, నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా, ప్రమోషన్ కూడా వచ్చింది. నా భార్య బిడ్డల్ని తీసుకుని నేను వేరు కాపురం వెళ్ళిపోతున్నాను. వద్దని చెప్పు, క్యాన్సిల్ చెయ్యి. ఎవడు చేస్తాడో ఇంట్లో పనులన్నీ, ఎవడు చూసుకుంటాడో? నా పెళ్ళామేమి పని మనిషి కాదు కదమ్మా, వంట మనిషి కాదు కదా. నా పిల్లలేమి ఈ ఇంట్లో అతిగతి లేకుండా పెరుగుతున్న అనాథలు కాదు కదా. నేను మాత్రమే నీ కొడుకునా? నన్నే కన్నావా? నా పెళ్ళాన్ని ఊడిగాలు చేయటానికి తీసుకొచ్చావా ఏంటి? నాకు అర్థం కావటం లేదో. నీ కొడుకులు నీ కూతుళ్ళు కళ్ళ ముందుండాలి, నా అత్తామామలు నా ఇంటికి రాకూడదా? నా భార్య బిడ్డల్ని చూడకూడదా? నా విలువ, నా గౌరవాన్ని నువ్వు ఎంత తగ్గిచ్చేసి నన్ను ఆఫీస్ దగ్గర నుంచి నా అత్తింటి వాళ్ళ వరకు ఎంత చులకన చేశావో నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? మనిషివా పశువా నువ్వు? రేపొద్దున వాటాలు పెట్టించేటప్పుడు మిగతా కొడుకులతో పాటు నాకు అంతే పెట్టిస్తావు కానీ నాకేమైనా మొత్తం ఆస్తి రాస్తావా ఏంటి నువ్వు? మొత్తం మేమే ఎందుకు చేయాలి, మేమే ఎందుకు చూసుకోవాలి? వీలు లేదమ్మా. ఎన్నేళ్లుగా వచ్చిన ట్రాన్స్ఫర్ కాదనుకున్నా, ప్రమోషన్లు కాదనుకున్నా, హైకులు జీతాలు కాదనుకున్నా, ఇప్పుడు నా భార్యను తీసుకొని నేను వేరే వెళ్ళిపోతా, నువ్వు పెట్టినా పెట్టకపోయినా సరే అనేపాటికి ఉలిక్కిపడి, ఏం మాట్లాడుతున్నావురా? అవును, నా పెళ్ళాం ఎందుకు ఇక్కడ ఉండాలో తెలుసా? మీకు సేవలు చేయాలి, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఊడిగాలు చేయాలి, దానికేం కర్మ అని భార్య పిల్లల్ని తీసుకొని శ్రీనివాసు వేరే ఊరు వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకొని భార్య క్షమాపణలు చెప్పాడు. అత్తామామలకి ఒక కొడుకుగా ఉండాలనుకున్నాడు.
తను తోడళ్ళతో మరదళ్ళతో ఆప్యాయంగా ఉండటం మొదలుపెట్టాడు. నిజంగానే ఇప్పుడు శాలరీ పెరిగింది, అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నారు, తనకి ఎటు కారు ఉంది, పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసుకొని భార్య బిడ్డలతో ప్రేమగా ఉంటూ అనూషకి ఎప్పటి నుంచో ఒక డ్రీము, తను చిన్న బొటిక్ పెట్టుకోవాలని. పెళ్ళాంతో సొంత ఇల్లే కాబట్టే ఇంట్లోనే కింద వాటాలో అమ్మాయి బొటిక్ పెట్టుకొని మగ్గాలు పెట్టుకుంది. అత్తామామల్ని రండి అత్తగారు, రండి మామగారు, మాతోనే ఉండండి వచ్చి మీరు అని అడిగాడు. అడిగి అబ్బాయిలకు మాత్రమే అమ్మా నాన్నలను ఉంచుకునే హక్కు ఉంటుందా, అత్తమామలను ఉంచుకునే హక్కు లేదా అని అడిగితే, ఇప్పుడు మా కాలు చెయ్యి ఆడుతుందలే బాబు, మరీ లేవలేమనుకున్న రోజు మీ దగ్గరకు కాక ఎక్కడికి వస్తాం అని వాళ్ళెంతో ఆప్యాయంగా ఇంకా వాళ్ళకు ఉన్నంతలోనే అవని ఇవని తీసుకొచ్చిస్తూ ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో ఇంకో 5 ఏళ్ళు గడిచిపోయిందే. కమలాంబ స్వార్థానికి, రామదేవయ్య స్వార్థానికి కొడుకులు ఆస్తుల్లో వాటాలు తీసేసుకొని ఆ తర్వాత వాళ్ళ వాటాల వరకు వాళ్ళు అమ్మేసుకొని శ్రీనివాసు తన వాటా తను తెచ్చేసుకున్నాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మొహం తిప్పి కూడా చూడకుండా అత్తారిళ్ళకెళ్ళి సెటిల్ అయిపోయారు ఇల్లరికాలు 3 కొడుకులు. కూతుళ్ళు మేము ఆడపిల్లలమంటే ఆడపిల్లలం కానీ ఏడపిల్లలం ఎలా అవుతామో, మేము వచ్చి ఏం చేస్తామమ్మా, మీకు మేమెలా సేవ చేస్తామని కూతుళ్ళు వాళ్ళు పెట్టించేసుకొని దోచుకెళ్ళిపోయి రావటం మానేశారు. ఇద్దరూ కలిసి 2 గదులు ఇల్లు కొనుక్కొని 4 రూపాయలైతే ఉన్నాయి, కానీ ఒంటరితనం, పలకరిచ్చే దిక్కు లేదు, చూసే దిక్కు లేదు. చుట్టాలు బంధువులు కూడా పెద్ద కోడల్ని చెండుకు తిన్నందుకు దేవుడేసిన శిక్ష అన్నారు. నిజం చెప్పాలంటే బాగున్నా బాగుండకపోయినా పట్టించుకునే వాళ్ళు లేక ఒకానొక రోజు వియ్యంకుడికి వియ్యపురాలకే పెద్ద కోడల్ని దూరం చేసినప్పుడు వాళ్ళమ్మా నాన్నలుగా ఎంత నరకం అనుభవించారో ఒంటరితనం ఈరోజు అనుభవిస్తుంటే గుర్తొచ్చిందే. కుళ్ళి కుంగి కృషించిపోయారో. పోయే రోజుల్లోనైనా సరే క్షమాపణ చెప్పాలని పెద్ద కొడుకు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్న పెద్ద కొడుకు పిల్లల్ని దగ్గరికి తీసుకోబోతే పిల్లలు భయపడి శ్రీనివాస్ వెనక్కి, అనూష వెనక్కి వెళితే అక్కడే ఉన్న వియ్యంకుడు వియ్యపురాలనే చేతులు కాదు కాళ్ళు అనుకోండి, మీ విలువ తెలుసుకోలేకపోయాము, అహంకారంతో ఆ రోజున మీ బిడ్డని మీకు దూరం చేశాం, ఈ రోజు నేను 6గురిని కన్నాను, 6గురు నాకు దూరం అయిపోయి అమ్మా అని పిలిచే దిక్కు లేనప్పుడు నాకు తెలుస్తుంది ఒంటరితనం ఎంత దుర్భరంగా ఉంటుందో. నాలాగా ఏ తల్లి చేయకూడదు, ఆయనలా ఏ తండ్రి ఊరుకోకూడదు, తప్పైపోయిందనే కొడుకుని క్షమాపణలు అడిగి కోడల్ని క్షమాపణ అడిగారు. ఆ తర్వాత శ్రీనివాసు అనూష వచ్చి ఉండమన్నా వద్దులే అమ్మ, కాస్త ఓపిక ఉందే, దూరంగా ఉంటేనే చుట్టరికాలు బాగుంటాయి అన్న అత్తమామల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయే పెద్ద మనసుతో దగ్గరుంచుకొని చూసుకుంటూ కమలాంబ రామదేవయ్య మాడిపోయి వియ్యాల వారితో బాగుంటూ కోడల్ని మనవల్నే సంతోషంగా చూసుకుంటూ తప్పుడు సలహాలు పెద్ద కొడుకు ఇవ్వకుండా పద్ధతిగా ఉంటూ వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు. ఒంటరితనం అందరికీ భరించరాందే, ఎవరి బిడ్డల్ని ఎవరికి దూరం చేయకూడదు. కూతురు తల్లిదండ్రులకి కూతుర్ని దూరం చేస్తే మన పిల్లలు మనకు దూరం అయిన రోజు ఆ బాధ ఎలా ఉంటుందో మన మనసుకు కూడా తెలుస్తుంది. భగవంతుడు తాతల పళ్ళాలు తరతరాలని అందరికీ అన్నీ తెలియజేస్తాడు. అదే ఈ కథ మనకి తెలియజేసే నీతి. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.